హలో కొన్నిసార్లు చైనా చేసేటువంటి పనులు చాలా విచిత్రంగా గోచరిస్తూ ఉంటాయి మిగతా కంట్రీస్కి. ముఖ్యంగా భారత్కి సంబంధించి కూడా చైనా పదే పదే అదే పని చేస్తూ ఉంటుంది, అలాగే తప్పులు చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల చేసిన ఒక పని మాత్రం మొత్తం ప్రపంచ దేశాలని విపరీతంగా ఆలోచనలో పడేసింది. డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి సాధిస్తోంది చైనా. తాజాగా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్ను తొలిసారిగా పరీక్షించింది. దీన్ని ఆ దేశానికి సిచువాన్ టెంగ్డెన్ సైన్స్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ తయారు చేసిందిగా చెప్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్గా డ్రోన్ల తయారీ విక్రయాల్లో కూడా చైనా అగ్రస్థానంలో ఉంది. 2 ఇంజిన్లతో పనిచేసే డ్రోన్ ఏకంగా 2 టన్నుల పేలోడ్ను మోసుకెళ్లగలదు. సో 2 టన్నుల ఇంజిన్లతో పనిచేసి 2 టన్నుల పేలోడ్ను మోసుకెళ్లగలగడమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చైనా మీద దృష్టి పడడానికి ప్రధాన కారణమైందని చెప్పచ్చు. అయితే సిచువాన్ ప్రావిన్స్లో జరిగిన ఈ ప్రయోగం సందర్భంగా దాదాపు 20 నిమిషాల పాటు అది ప్రయాణించింది. ఈ డ్రోన్ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులు ఉంటుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే దీన్ని నిర్మించారు. వరల్డ్ వైడ్గా వినియోగించే సెస్నా 172 విమానం కంటే కొంచెం ఎక్కువ పొడవే ఉంటుంది ఇది. ఇప్పటికే చైనా జూన్లో ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తయారు చేసినటువంటి HH-100 అనేటువంటి కార్గో డ్రోన్ను పరీక్షించింది. ఇది దాదాపు 700 కేజీల బరువును తీసుకుని 520 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. వచ్చే ఏడాది టిఫీ 2000 అనే UAVని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది 2 టన్నుల పేలోడ్తో 2000 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా చైనా చేస్తున్న ప్రతి ప్రయోగం వెనుక కూడా ఏదో సంథింగ్ ఉంది అని చెప్పి ఖచ్చితంగా అంతా ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా భారత్ కూడా. చైనా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆల్టిట్యూడ్ ఎకానమీ అంటే తక్కువ ఎత్తులో కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఆర్థిక వ్యవస్థ అంటారు దీన్ని. ఇది కూడా బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది 2030 నాటికి 4 రెట్లు పెరిగి $270 బిలియన్ చేరుతుందని ఆ దేశ ఏవియేషన్ రెగ్యులేటరీ అంచనా వేసింది కూడా. దీంట్లో ప్రయాణికులను కానీ సరుకులను కానీ రవాణా చేయాలని పేర్కొంది. దీంతో ఏడాది ఏప్రిల్లో గ్వాంగ్జూకు చెందిన ఈహంగ్ హోల్డింగ్స్ అనే సంస్థకు చెందిన మానవ రవాణా డ్రోన్కు ఆల్రెడీ పర్మిషన్స్ కూడా ఇచ్చింది. 2023 నాటికి చైనాలో దాదాపు 2000కు పైగా సంస్థలు డ్రోన్ల తయారీ డిజైన్లో పనిచేస్తూ ఉన్నాయి. అయితే చైనా పరీక్షిస్తున్నటువంటి డ్రోన్లకు సంబంధించి కూడా విపరీతమైనటువంటి చర్చ అయితే నడుస్తోంది. విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు చైనా ఎందుకు ఈ స్థాయిలో చేస్తోంది అనేది మాత్రం. అయినా సరే ఎవరు ఏమన్నా ఎవరు ఏం చేసినా నాకేం పట్టదు అన్నట్టుగానే చైనా వ్యవహరిస్తూ వస్తోంది.